మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ ఒక్క పాయింట్ దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మనకి లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 years తర్వాత వస్తుంది కాబట్టి మనకి ఇచ్చిన ఇయర్ 4తో డివైడ్ అయితే దాన్ని లీప్ ఇయర్ అని చెప్పి కన్సిడర్ చేస్తాము. అవ్వకపోతే నాన్ లీప్ ఇయర్ అని చెప్పేసి చెప్తాము. బట్ ఇక్కడ చూడండి 1900 అనేది నాన్ లీప్ ఇయర్. ఎందుకు? బట్ 1900 అనేది 4తో డివైడ్ అవుతుంది. బట్ నాన్ లీప్ ఇయర్ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి నార్మల్ ఇయర్లో 365 days ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో 366 days ఉంటాయి. ఇది 4 years తర్వాత పాసిబుల్ అవుతుంది. ఎందుకు? ఎవ్రీ ఇయర్ కూడాను 365.25 days ఉంటాయి కాబట్టి ఇవి 4 years తర్వాత యాడ్ చేస్తే 1 dayగా కన్సిడర్ చేస్తాము. బట్ ఇక్కడ చూడండి మనం 365.25 daysగా తీసుకొని చేస్తాము. బట్ ఎగ్జాక్ట్గా చూస్తే కనుక మనకి 365.25 కాదు, 365.242 మాత్రమే. బట్ ఇన్ని డేసే ఉంటాయి. బట్ ఇక్కడ మనం తీసుకునేది 25గా తీసుకున్నాము. ఈ చేంజ్ని కవర్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి 1896 లీప్ ఇయర్ అయితే ఇక్కడ 1900 అనేది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 8 years తర్వాత లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకు? ఈ చేంజ్ని ఇక్కడ కవర్ చేయడానికి. సో ఇప్పుడు ఇదేంటి? సెంచరీ ఇయర్ కదా, ఈ సెంచరీ ఇయర్ 4తో డివైడ్ అయినప్పటికీ నాన్ లీప్ ఇయర్ అయింది. ఇలా సెంచరీ ఇయర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే 400తో డివైడ్ చేయాలి. ఆ సెంచరీ ఇయర్ 400తో డివైడ్ అయితే అప్పుడు దాన్ని మనము లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాము. అంటే ఏంటి? 1600 ఉందనుకోనా, 1600 400తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. బట్ 1800 1700 ఇవి నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి, ఎందుకంటే 400తో డివైడ్ అవ్వదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, సెంచరీ ఇయర్ అనేది 100తో డివైడ్ అవుతుంది సెంచరీ అనేది. బట్ 400తో డివైడ్ అయితే వాటిని మనము లీప్ ఇయర్ అంటాము. 4తో డివైడ్ అయినప్పటికీ కూడాను 400తో డివైడ్ అవ్వకపోతే దాన్ని మనము నాన్ లీప్ ఇయర్గానే కన్సిడర్ చేస్తాము. నాన్ సెంచరీ ఇయర్ మాత్రం 4తో డివైడ్ అయితే సరిపోతుంది, అప్పుడు దాన్ని మనము లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాము. సేమ్ ఇలా ఇక్కడ చూడండి, ఫైండ్ ద లీప్ ఇయర్ గివెన్ బిలో, ఆన్సర్ని కామెంట్ చేయండి.